అందరికీ కూడా నా వాయిస్ క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. ఓకే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో మనకి ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? P2P ప్రాసెస్ కదా. సో ఎస్ఏపిలో మనకి P2P అంటే ఏంటి అనే దాని గురించి నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. సో మనకి మెటల్ రికార్డ్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, తర్వాత మనకి అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్, తర్వాత పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ రిసీట్. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం, సో పేమెంట్, బ్యాంక్ రికన్సిలేషన్, ఇలాంటి విషయాలన్నీ కూడా నిన్నటి క్లాస్లో మీకు కొన్ని జర్నల్ ఎంట్రీస్ ఇచ్చానా లేదా? సో గూడ్స్ రిసీట్ ఎంట్రీ ఏంటి ఎవరు చెప్తారు? ఇన్వాయిస్ రిసీట్ ఎంట్రీ ఏంటి? పేమెంట్ చేసినప్పుడు ఫైనాన్స్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు ఫైనాన్స్ ఎంట్రీ ఏంటి? ఇవన్నీ కూడా వచ్చేసినాయా రాలేదా? ఇవన్నీ కూడా వచ్చేసి ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు 100% మీకు వచ్చేసి ఉండాలి. ఓకే, సో మరి ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే, ఒక పర్చేజ్ రిక్విజిషన్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ రిక్విజిషన్ని క్రియేట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజిషన్, సో మనం పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకేనా? సో ఒకసారి ఎస్ఏపి ఓపెన్ చేస్తాను, చూడండి. సి గైస్, మరి ఇప్పుడు మనం లాజిస్టిక్స్లోకి వెళ్దాం. లాజిస్టిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకేనా? మెటీరియల్ మేనేజ్మెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. ఓకే, మనకి ME21N. సో పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME21N. మరి పర్చేజ్ రిక్విజిషన్ ఎక్కడుంది సార్ అని చెప్పి అనొచ్చు. ఒకసారి అది కూడా చూద్దాం మనం. పర్చేజ్ ఆర్డర్ ఇక్కడ ఉంది, పర్చేజ్ రిక్విజిషన్ కింద ఉంది, చూడండి ఇక్కడ. సో ME51N. సార్ ఒకసారి మళ్ళీ చూపించండి అంటారా? ఓకే, నో ఇష్యూ, చూపిస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసి ఒకసారి మీకు ఫస్ట్ కార్డ్ నుంచి చూపిస్తాను. సో ఎస్ఏపిలో టీ కోడ్స్ అనమాట. ఏదైనా ట్రాన్సాక్షన్ మనం ఎస్ఏపిలో ఎంటర్ చేయాలంటే, సో మనం ఎలా వెళ్తామంటే ఎస్ఏపిలో ఏదైనా ట్రాన్సాక్షన్ కోడ్, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో ఎంటర్ చేయాలనుకో, సో టీ కోడ్ ద్వారా వెళ్తాం మనం. అర్థమైందా? సో టీ కోడ్ ద్వారా మనం వెళ్తాం. ఎస్ఏపిలో ఏదైనా ట్రాన్సాక్షన్ మనం ఎంటర్ చేయాలంటే ఎలా వెళ్తాము? టీ కోడ్ ద్వారా వెళ్తాం. సో మనం ఇక్కడ లాజిస్టిక్స్లోకి వెళ్తే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్తే పర్చేజింగ్లో పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్ ఉంది, రాసుకోండి టీ కోడ్స్. ఎస్ఏపిలో పర్చేజ్ రిక్విజిషన్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ రాసుకోండి, ME51N. ఎస్ఏపిలో మనం పర్చేజ్ రిక్విజిషన్ని క్రియేట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ ME51N. సో అలాగే మనం పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా మార్పులు చేకూర్పులు చేంజెస్ చేయాలంటే ME52N. అలాగే డిస్ప్లే చేసుకోవాలి అంటే ME53N. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపిలో మనం పర్చేజ్ రిక్విజిషన్ని క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటండి? ME51N. చేంజ్ చేయాలంటే ME52N. డిస్ప్లే చేయాలంటే ME53N.
మీరు జస్ట్ ఏంటంటే ME51N మీద క్లిక్ చేస్తే మన స్క్రీన్లోకి వచ్చేస్తారు. ఓకే, సో లేదా డైరెక్ట్గా మీరు ME51 అని చెప్పి కమాండ్ ఫీల్డ్ అంటారు ఇక్కడ. ఒకవేళ మీకు టీ కోడ్ తెలిసిందనుకోండి, డైరెక్ట్గా మీరు ME51 అని చెప్పి కమాండ్ ఫీల్డ్లో టైప్ చేసిన స్క్రీన్లోకి వచ్చేస్తారు. ఈ స్క్రీన్లో బ్యాక్ రావాలంటే /n, లేదా ఇక్కడి నుంచే మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినా మనం పర్చేజ్ రిక్విజిషన్ క్రియేషన్ స్క్రీన్లోకి వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ మనం జస్ట్ టీ కోడ్ ఎంటర్ చేస్తే చాలు. టీ కోడ్ అనేది మీ వర్క్ని సింప్లిఫై చేస్తే బ్యాక్ వచ్చేయాలంటే /n. అర్థమైందా? మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే లేదా ఇక్కడ నువ్వు టైప్ చేసినవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. ఇక్కడ టైప్ చేయి జస్ట్ ME51 అనేది ఎంటర్ కోడ్ అంతే, తెలిస్తే నీకు. సో పర్చేజ్ రిక్విజిషన్ సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. టీ కోడ్ ఇస్తే చాలు. టీ కోడ్ తెలిస్తే చాలు, ఏమీ లేదు, డేటా ఎంట్రీ అంతే. టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ రిక్విజిషన్ అండ్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ రిక్విజిషన్కి పర్చేజ్ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి, ఎవరు చెప్తారు? పర్చేజ్ రిక్విజిషన్కి పర్చేజ్ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి, ఎవరు చెప్తారు? Exactly. See, purchase requisition is an internal document. Purchase order is an external document. Purchase requisition and purchase order both need to be approved by our finance managers and respective managers who are responsible for that. అవునా కదా? సో పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్గా మనకి ఏమేం కావాలి అండ్ అది కొనాలి అంటే ఎవరి దగ్గర నుంచి కొనాలి? వెండర్ దగ్గర నుంచి కొనాలి. ఇప్పుడు ఏదైనా మెటీరియల్ కొనాలంటే ఎవరి దగ్గర నుంచి కొంటాము? వెండర్ దగ్గర నుంచి కొంటాం. సో కొనాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? సో ఫండ్స్ ఉండాలి కదా. సో కాబట్టి ఇంటర్నల్గా మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం, తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్ కంపెనీ విల్ క్రియేట్ ద పర్చేజ్ ఆర్డర్. అర్థమైందా లేదా? సో కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ పర్చేజ్ డాక్యుమెంట్ అని వచ్చేటప్పటికి NB అనమాట. NB అంటే ఏంటి? స్టాండర్డ్ పర్చేజ్ రిక్విజిషన్ డాక్యుమెంట్ టైప్ పేరు NB అనమాట. ఇక్కడ నేను మెటీరియల్, క్వాంటిటీ, వెండర్ నాకు ఎప్పుడు డెలివరీ చేస్తాడు, ప్లాంట్, మెటీరియల్ గ్రూపు, స్టోరేజ్ లొకేషన్, పర్చేజింగ్ గ్రూపు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సేవ్ చేయాలంతే. ఈ డీటెయిల్స్ నా దగ్గర ఎవరు ఇస్తారు? ఎవరైతే కొంటారో వాళ్ళు ఇస్తారు, అవునా కదా? కాబట్టి హూ విల్ ప్రొవైడ్ ఆల్ దీస్ ఇన్పుట్స్ లైక్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అండ్ షార్ట్ టెక్స్ట్, క్వాంటిటీ, డెలివరీ డేట్, material group, plant, storage location. Who will give all this information? Purchasing team will give this information. Once we get these inputs from the purchasing team, so we just enter these details in our SAP T code. T code ఏంటండి? ME51N. అంతే, అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే MM60 టీ కోడ్ రాసుకోండి. MM60 అంటే లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్. MM60 అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్. సో నేను లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్, నా కంపెనీ కోడ్ ROYC అండి. ఓకే, ROYC ప్లాంట్ కూడా ROYC అనే. ఈ ప్లాంట్లో ROYC అనే ప్లాంట్లో ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 2 మెటీరియల్ చూపిస్తున్నాయి. ఒకటి ఫినిష్డ్ ప్రోడక్ట్, రెండోది రా మెటీరియల్. నాకు ఇప్పుడు రా మెటీరియల్ నేను కొనాలి, ఓకేనా? సో ఈ మెటీరియల్ నాకు షార్టేజ్ ఉంది. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? హూ విల్ ప్రొవైడ్ దిస్ రా మెటీరియల్? సో వెండర్ నాకు రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, అంతేనా కదా? కాబట్టి ఇంటర్నల్గా నాకు ఈ మెటీరియల్ కొనాలంటే నా దగ్గర ఫండ్స్ ఉండాలి కదా. అండ్ ఇంటర్నల్గా నేను ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటాను, దాని పేరే పర్చేజ్ రిక్విజిషన్. ఈ మెటీరియల్ని మీరు కాపీ చేసుకోండి, ఓకేనా? సో ఈ మెటీరియల్ కాపీ చేసుకొని, ఈ మెటీరియల్ మనకు కావాలి కాబట్టి ఈ మెటీరియల్ని సో ఇక్కడ ఇవ్వండి. ఓకే, మెటీరియల్ ఇస్తే ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా షార్ట్ టెక్స్ట్ వచ్చేస్తుంది. నాకు ఈ మెటీరియల్ 100 క్వాంటిటీ కావాలి. ఓకే, సో దీని
కేజీలో ఉంటుంది అనమాట యూనిట్ మెజర్మెంటు. ఈ డెలివరీ డేట్ నాకు ఎప్పటి లోపల కావాలంటే టుమారో లోపల కావాలి. ఓకేనా? అలాగే ప్లాంట్ కూడా మెటీరియల్ మాస్టర్లో ఆటోమేటిక్గా ప్లాంట్ ఇక్కడ మెటీరియల్ గ్రూప్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి, ఎంటర్ కొడతాయి. ఇక్కడ నాకు ఈ మెటీరియల్ ఏ ప్లాంట్లో కావాలంటే ప్లాంట్ ఆర్ఓ వైస్లో కావాలి అండ్ స్టోరేజ్ లొకేషన్ ఆర్ఏడబ్ల్యూ అంటే స్టోరేజ్ లొకేషన్, రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్లో కావాలి. ఎంటర్ కొట్టండి అంతే. ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్. లైన్ ఐటమ్ 1 మెటీరియల్, రా మెటీరియల్, క్వాంటిటీ, డెలివరీ డేట్, ఇవన్నీ కూడా. అలాగే నాకు ఇంకొక మెటీరియల్ కావాలి. ఇంకో మెటీరియల్ MM60లో ఇందాక చూపించా మీకు. ఓకే, సో MM60లో ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కావాలి. ఒక నిమిషం, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, సర్వర్లో స్లో అయినట్టుంది. ఒక నిమిషం అండి, దీన్ని క్లోజ్ చేసి మళ్ళా సర్వర్ ఇష్యూ వచ్చినట్టుంది. మళ్ళీ రీజాయిన్ అవుతున్నా. సో ఇప్పుడు నాకు ఇంకొక మెటీరియల్ కూడా, నాకు రా మెటీరియల్తో పాటు సో ఫినిష్ ప్రోడక్ట్ కూడా కావాలి. సో ఫినిష్ మెటీరియల్ కూడా నాకు కావాలి. 100 ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది నెంబర్ కావాలన్నమాట. సో ఇంకో మెటీరియల్ కూడా కావాలి. ఈ మెటీరియల్ నేను ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది కూడా నాకు ఒక 100 క్వాంటిటీ కావాలి. అండ్ డెలివరీ డేట్ కూడా నాకు ఇది సేమ్ డేట్లోనే కావాలి. ఓకే, అండ్ సేమ్ ప్లాంట్ అండ్ సేమ్ స్టోరేజ్ లొకేషన్. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి PGR అంటే పర్చేసింగ్ గ్రూప్. వాట్ ఈస్ మీన్ బై పర్చేసింగ్ గ్రూప్? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై పర్చేసింగ్ గ్రూప్? వాట్ ఈస్ మీన్ బై పర్చేసింగ్ గ్రూప్? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. ఎవరైతే కొంటారో ఈ మెటీరియల్ని కొనే వాళ్ళని ఏమంటాం మనం? పర్చేసింగ్ గ్రూప్. ఎవరైతే కొంటారో వాళ్ళని ఏమంటారు? పర్చేసింగ్ గ్రూప్. ఫస్ట్ మనం మెటీరియల్ డీటెయిల్స్ ఇచ్చేసాము, క్వాంటిటీ ఇచ్చాము, డెలివరీ డేట్ ఇచ్చాము, ప్లాంట్ ఇచ్చాము, స్టోరేజ్ దగ్గర పర్చేస్ గ్రూప్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసాం. ఇందులో ఇవన్నీ వార్నింగ్ మెసేజెస్, నాట్ ఎర్రర్స్. ఎర్రర్ మెసేజ్ ఎప్పుడు కూడా రెడ్ కలర్లో ఉంటుంది SAPలో. జస్ట్ నువ్వు ఏం చేస్తావంటే సేవ్ చేయండి అంతే. సేవ్ చేయగానే పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ అయిపోయింది. అర్థమైందా లేదా? సింపుల్గా. సో పర్చేజ్ రిక్వెజిషన్ అంటే ఏంటి? ఇంటర్నల్గా మనకి ఏమేమి మెటీరియల్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో పర్చేజ్ రిక్వెజిషన్ని బేస్ చేసుకొని మనం పర్చేజ్ ఆర్డర్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? పర్చేజ్ రిక్వెజిషన్ బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ని కూడా మనం SAPలో క్రియేట్ చేయొచ్చు అనమాట. సార్ మరి పర్చేజ్ రిక్వెజిషన్ కాపీ చేసుకుంటాను, ఈ నెంబర్ని కాపీ చేసుకొని సేవ్ చేసుకుంటాను. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏమైనా చేంజ్ చేయాలంటే సో ME52Nలోకి వెళ్ళి చేంజ్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసి ఈ క్వాంటిటీ 100 క్వాంటిటీ కాదు, ఇది 200 క్వాంటిటీ అనుకుంటే 200 మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైనా మార్చుకోవచ్చు నువ్వు. ఓకేనా? సో కాబట్టి నేను 200 క్వాంటిటీ మార్చి సేవ్ చేస్తాను అనమాట. సో సేవ్ అయిపోయింది కదా, బ్యాక్ వచ్చేయండి. సో మనకి పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ చేసిన తర్వాత మాడిఫై చేయొచ్చు. తర్వాత మనం డిస్ప్లే కూడా చేసుకోవచ్చు. ME53Nలోకి వెళ్తే సో మనం దీనికి సంబంధించి డిస్ప్లే కావాలంటే, అంటే ఓన్లీ డిస్ప్లే అంటే ఏంటి? ఎడిట్ అవుతుంది అనమాట, ఓన్లీ చూపించదు అనమాట. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి ఆటోమేటిక్గా. సో మెటీరియల్ డేటా, ఇది మెటీరియల్, ఇదేమో ఈ మెటీరియల్ సంబంధించిన గ్రూప్, మెటీరియల్ గ్రూపు, మెటీరియల్ నేమ్ షార్ట్ టెక్స్ట్. సో అలాగే మనకి మెటీరియల్ క్వాంటిటీ ఎంత ఆర్డర్ చేసాం. ఓకే, సో అలాగే కిలోగ్రామ్లో ఉంటుంది. రిక్వెస్ట్ డెలివరీ డేట్ ఎప్పుడు, ఏ రోజు రిక్వెస్ట్ చేసాము, ఏ రోజు రిలీజ్ డేట్ ఎప్పుడు. ఓకే, అలాగే వాల్యుయేషన్లో మనకి మెటీరియల్ ప్రైస్ ఎంత,
మెటల్ మాస్టర్లో 100 పెట్టాం, మెటల్ ప్రైస్ అక్కడి నుంచి వచ్చేస్తుంది 100, టోటల్ వాల్యూ ఎంత. ఓకే, సో అలాగే ఎవరి దగ్గర నుంచి కొంటాం, ఫిక్స్డ్ వెండర్ ఎవరైనా ఉంటే ఆ వెండర్ డీటెయిల్స్ అనమాట. ఓకే, సో ఇది డెలివరీ అడ్రస్. సో వెండర్ ఇది మన కంపెనీకి డెలివరీ చేసే అడ్రస్. వెండర్ మనం ఏ అడ్రస్కి డెలివరీ చేయాలి అన్నది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ టెక్స్ట్ అంటే ఏదైనా రాసుకోవాలంటే ఇందులో రాసుకోవచ్చు అనమాట. వెండర్ సంబంధించి మనం, సో ఇది ఇక్కడ డీటెయిల్స్ అనమాట. క్రియేటెడ్ బై, సో పర్చేజ్ రిక్వెషన్ ఎవరు క్రియేట్ చేశారు, ఏంటి, ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు, సో ఎవరు కొంటున్నారు, ట్రాకింగ్ నెంబర్ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ రిక్వెజిషన్ ఈజ్ అన్ ఇంటర్నల్ డాక్యుమెంట్, పర్చేజ్ ఆర్డర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. Purchase order need to send to vendor. Once vendor receive the purchase order, then he will send the goods, that is called as goods receipt, to our company. Once we receive the goods, then మనం ఏం చేస్తాం, we have to send these goods for quality inspection. క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించి అక్కడ చెక్ చేస్తాం. అర్థమైందా, అర్థం కాలేదా? నెక్స్ట్ మనం ఇంకా ఏం తెలుసుకోవాలండి, నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి మనం, పర్చేజ్ రిక్విజిషన్ అయిపోయింది. సో బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్ మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం. పర్చేజ్ రిక్విజిషన్లో డేటా ఉంది, దాన్ని బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ ఎలా చేయాలి అనేది మీకు నేర్పిస్తున్నాను. ఈరోజు మీకు పర్చేజ్ రిక్విజిషన్ని బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి. బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజిషన్, so how the company will create purchase order. పర్చేజ్ రిక్విజిషన్ని బేస్ చేసుకొని కంపెనీ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో మనం లాజిస్టిక్స్, మెటల్ మేనేజ్మెంట్, పర్చేజింగ్, పర్చేజ్ ఆర్డర్ సంబంధించి టీ కోడ్ రాసుకోండి. ME21N. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, ME21N. అలాగే మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే ME22N. పర్చేజ్ ఆర్డర్ని మనం డిస్ప్లే చేసుకోవాలంటే ME23N. అర్థమవుతుందా అందరికీ కూడా? ME21N అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే అది. ME22N అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ని చేంజ్ చేయాలంటే అది. ME23N పర్చేజ్ ఆర్డర్ని మనం క్రియేట్ చేసిన తర్వాత డిస్ప్లే చేసుకోవాలంటే ME23N. అర్థమైందా? ME21N, ME22N, ME23N. సో ఎవ్రీవన్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో కాబట్టి ఫస్ట్ మనం పర్చేజ్ ఆర్డర్ని పర్చేజ్ రిక్విజిషన్ ఉపయోగించి క్రియేట్ చేద్దాము. సో ఇది డబుల్ ఇచ్చేయండి. సో ఇది డబుల్ చేసిన తర్వాత దీని డాక్యుమెంట్ టైప్ కూడా NB స్టాండర్డ్ అనమాట. సప్లయర్ డీటెయిల్స్ తీసుకోవాలి. సప్లయర్ అంటే ఎవరు, వెండార్ అనమాట. నా కంపెనీ కోడు వెండార్ అంటే ఎవరు చెప్పండి, హూ ఈజ్ వెండార్? ఇక్కడ నా కంపెనీ కోడ్ ROIC. వెండార్ అంటే ఎవరు చెప్పండి? సో వెండార్ అంటే సర్వీస్ని ప్రొవైడ్ చేసేవాడు, గూడ్స్ని సప్లై చేసేవాడు, అవునా కదా? సో వెండార్ని తీసుకుందాం మనం. కంపెనీ కోడ్, ఈ కంపెనీ కోడ్లో విన్న వెండార్ ఎవరు? సో ఎంటర్ కొట్టండి. సప్లయర్ డీటెయిల్స్ తీసుకొని ఎంటర్ కొడితే పర్చేజ్ ఆర్గనైజేషన్ అని చెప్పి అడుగుతుంది. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ మీన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ పర్చేజ్ ఆర్గనైజేషన్? పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఎస్ఏపిలో ఏదైనా కొనాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొక్యూర్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్, సో ఇన్ ఎస్ఏపి ఇట్ ఈస్ హ్యాపెన్ త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీస్. ఎస్ఏపిలో ఏదైనా కొనాలి అంటే అది పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. ఏ కంపెనీ కోడ్కి? ROIC. కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. లీగల్ ఎంటిటీ వైజ్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని తెలుసుకోవడానికి కంపెనీ కోడ్ అవసరం ఉంది. కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, కంపెనీలో అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే కంపెనీ కోడ్. అసెట్స్, లయబిలిటీస్,
ఓకే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రెండు కూడా కంపెనీ కోడ్ ద్వారానే ఫైనల్గా మనం ట్రాక్ చేస్తాం. ఈ కంపెనీ కోడ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఈ కంపెనీ కోడ్కి ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత లైబిలిటీస్ ఉన్నాయని తెలుసుకోవాలంటే కంపెనీ కోడ్. వెండర్ అంటే హూ ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో at the time of PO creation we have to give these inputs like supplier details and company code details, purchase organization details and purchasing group. Tell me what is in the purchasing group? Purchasing group ante evaru? What is purchasing group? Purchasing group is nothing but group of persons who are responsible for procuring activity. ఎవరైతే కొంటారో వాళ్ళనే మనం ఏం చెప్తాము? పర్చేసింగ్ గ్రూప్ అంటారు. కొనే వాళ్ళని ఏమంటాము? పర్చేసింగ్ గ్రూప్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం సప్లయర్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఈ మెటీరియల్, ఈ పిఓ క్వాంటా ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర పర్చేజ్ రిక్విజిషన్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ నెంబర్ ఇవ్వండి అంతే. ఇక్కడ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన పర్చేజ్ రిక్విజిషన్ ఉంది కదా, పర్చేజ్ రిక్విజిషన్లో ఏమైతే డేటా ఉందో ఇక్కడ ఫ్లో అయిపోతుంది. ఆ నెంబర్ ఉంటే చాలు. బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్ వీఆర్ క్రియేటింగ్ పర్చేజ్ ఆర్డర్. సో ఎంటర్ కొట్టండి. రిక్విజిషన్ ఐటమ్ నెంబర్ అంటుంది ఒకసారి. సో విత్ రిఫరింగ్ టు ద రిక్విజిషన్ ప్లీజ్ ఎంటర్ ద రిక్విజిషన్ లైన్ ఐటమ్ నెంబర్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇదేనా పర్చేజ్ రిక్విజిషన్? ఒకసారి చూద్దాము. ఎందుకంటే పర్చేజ్ రిక్విజిషన్ నెంబర్ ఎంటర్ చేయగానే ప్లీజ్ ఎంటర్ ద మాన్యువల్ మెటీరియల్ నెంబర్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అంటుంది. ఒక్కసారి సో ME 53Nలోకి వెళ్ళి మనం ఈ నెంబర్ తీసుకోండి. సో ఈ నెంబర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఎంటర్ కొట్టండి ఒకసారి. ఎంటర్ కొడితే మనకి ప్లీజ్ ఎంటర్ ద రిక్విజిషన్ ఐటమ్ నెంబర్. సో జనరల్గా అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్లో అవ్వాలి. సరే, ఫ్లో అవ్వకపోతలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసుకుందాం, నష్టం ఏం లేదు. మామూలుగా అయితే ఫ్లో అవుతుంది ఇందులో నుంచి డేటా. దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి కూడా రిక్విజిషన్ 2 లైన్ ఐటమ్స్ ఉండడం మూలంగా కాపీ అవ్వట్లేదు అనుకుంటా, మైట్ బి. మళ్ళీ చూద్దాము, నో వరీస్. దీని మీద డబుల్ చేస్తే మెటీరియల్ నెంబర్ వస్తుంది. ఈ మెటీరియల్ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, అమౌంట్ ఇవన్నీ కూడా. సో బట్ PO క్వాంటిటీ అడుగుతుంది. సో వెన్ రిఫరింగ్ టు ద రిక్విజిషన్ ప్లీజ్ ఎంటర్ ద రిక్విజిషన్ ఐటమ్ నెంబర్ అంటుంది. రిక్విజిషన్ ఐటమ్ నెంబర్ ఇక్కడ ఏముంది? ఒక్క నిమిషము. రిక్విజిషన్ ఐటమ్ నెంబర్ అంటే ఇదే మరి, 10, 20. ఇక్కడైతే ఏమీ లేదు రిక్విజిషన్ ఐటమ్ నెంబర్. ట్రాకింగ్ నెంబర్. సో రిక్విజిషన్ ఐటమ్ రిక్విజిషన్. సో ఈ 10 and 20 ఇవ్వాలండి. అది ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఈ క్వాంటిటీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి కాబట్టి ME 21Nలోకి వెళ్ళి
సప్లయర్ తీసుకోండి ఫస్ట్. ఓకే, సప్లయర్ తీసుకోండి. నీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, జస్ట్ మీరు జస్ట్ లైక్ డేటా ఎంట్రీ అంతే, అందులో ఏం కష్టమేం లేదు. సో ఇందులో మీ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవ్వండి. సో ఇందులో మీ పర్చేజింగ్ గ్రూప్ ఇవ్వండి. సో ఇందులో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది ఇచ్చారు కదా, ఇక్కడ ఏమి ఇవ్వద్దు. జస్ట్ ఇక్కడ మనం పర్చేజ్ రిక్విజిషన్ నెంబర్ తీసుకోండి. సో నెంబర్ ఇదేనా కాదో ఒకసారి చెక్ చేద్దాము. మనం పర్చేజ్ రిక్విజిషన్ ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంది కదా, దాని నెంబర్ తీసుకోండి. ఇదిగో ఇది నెంబరు. సో బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్ వీఆర్ క్రియేటింగ్ పర్చేజ్ ఆర్డర్ అనమాట. ఇక్కడ 10, 20 ఇచ్చాను ఇక్కడ. అందుకే సిస్టమ్ ఏమడుగుతుంది, ఐటమ్ రిక్విజిషన్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఏమవుద్దు చూడండి, ఇక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. చూసారా, అర్థమైందా? అంటే ఏంటి, పర్చేజ్ రిక్విజిషన్ నుంచి డేటా అంతా కూడా పర్చేజ్ ఆర్డర్ ఫ్లో అయిపోయింది. సో అంటే ఏంటి, నీ దగ్గర రిక్విజిషన్ నెంబర్ ఉంటే చాలు, ఎంటర్ కొడితే అందులో నుంచి ఇందులో కాపీ అయిపోతుంది డేటా. మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే. అర్థమైందా అందరికీ కూడా? సో ఇంకా ఎక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుంటాం మనం. ఇందులో ఎర్రర్స్ ఏమి లేదు, వార్నింగ్ సైన్స్ ఇవి. ఓకే, సో మనకి మెటీరియల్ ఇక్కడ వచ్చారు చూడండి. ఇక్కడ డెలివరీ ఇన్వాయిస్ అంటే పేమెంట్ ఆఫ్ వెండర్కి మనం ఇమీడియట్గా పేమెంట్ చేయాలంట. సో అంటే ఏంటి, వెండర్ గూడ్స్ పంపించిన వెంటనే వాడి పేమెంట్ అయిపోవాలి. సో పేమెంట్ టర్మ్స్ తీసుకున్నాం మనం. కండిషన్స్ అంటే ఏంటి, గ్రాస్ ప్రైస్ ఇంత. సో క్యాట్ డిస్కౌంట్ ఏమీ లేదు ఇక్కడ. సో టోటల్ గ్రాస్ ప్రైస్ ఇంత అమౌంట్ వెండర్ ఇన్వాయిస్ పంపిస్తే దానికి పేమెంట్ చేయాలి మనం. సో అలాగే ఇందులో ఏమైనా మ్యాటర్ కావాలంటే మ్యాటర్ రాసుకోవచ్చు. ఇదంతా హెడర్ డేటా, పిఓ హెడర్ డేటా. అడ్రస్ అంటే ఇప్పుడు ఇది ఎస్ఆర్ నగర్. సో ఈ వెండర్ అడ్రస్, ఈ వెండర్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అడ్రస్ ఏంటి, ఈ వెండర్ ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది డీటెయిల్స్. ఈ వెండర్తో కాంటాక్ట్ అవ్వాలంటే సేల్స్ పర్సన్, ఈ వెండర్ దగ్గర ఉన్న సేల్స్ పర్సన్ ఎవరు. సో ఈ వెండర్కి ఏమైనా పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా. సో ఎడిషనల్ డేటా, కలెక్టివ్ నెంబర్ అన్నాడు, ఇదేమో అవసరం లేదు మనకి. ఆర్గనైజేషన్ డేటా, సో పర్చేజ్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్. ఓకే, ఇంకా మనం పర్చేజ్ ఆర్డర్ వరకే క్రియేట్ చేస్తాము. ఇంకా గూడ్స్ రిసిప్ట్ ఇంకా చేయలేదు, స్టిల్ డెలివరీ అవ్వాలి. ఇన్వాయిస్ కూడా ఏమీ చేయాలి, ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ వరకే చేస్తున్నాం మనం. ఓకే, సో ఇవన్నీ కూడా హెడర్ డేటా అనమాట. ఓకే, ఇదన్నీ కూడా ఐటమ్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మనం ఇచ్చినవన్నీ కూడా ఐటమ్ డీటెయిల్స్. సో ఈ ఐటమ్ డీటెయిల్స్లో కింద నీకు మెటీరియల్ సంబంధించి కావాలంటే డేటా అంతా వచ్చేస్తుంది. ఇది మెటీరియల్ గ్రూప్ ఎవరు ఏంటి, ఆ డీటెయిల్స్, క్వాంటిటీ ఎంత, ఈ మెటీరియల్ 100 kg క్వాంటిటీ. ఓకే, సో ఈ డెలివరీ ఎప్పుడు చేస్తారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి. సో ఇవన్నీ మనకి ఇక్కడ చూడవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని సేవ్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. జస్ట్ మీరు డేటా ఎంట్రీ అంతే. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకే, సో మీకోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి, ME51N. ఎంటర్ కొట్టండి. సో ఇందులోకి వెళ్ళి మెటీరియల్ తీసుకోవాలి. నా దగ్గర 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఒక మెటీరియల్ 100, ఒక మెటీరియల్ వచ్చేటప్పటికి దీని మీద క్లిక్ చేస్తే 100, 162. 100 క్వాంటిటీ, కిలోగ్రామ్, డెలివరీ డేట్, మెటీరియల్, ప్లాంట్ ఏంటండి, వాట్ ఈజ్ యువర్ ప్లాంట్. ఓకే, సో ఇది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రెండో మెటీరియల్, ఈ డెలివరీ డేట్, ఈ డీటెయిల్స్ ఇచ్చేయండి. డేటా ఎంట్రీ అంతే, ఇందులో ఏమీ లేదు. ఈ డేటా ఎవరు ఇస్తారు, పర్చేజింగ్ డేటా ఇస్తారు. ఇది ఇచ్చేసి ఎంటర్ కొట్టండి అంతే. ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఎర్రర్స్ ఏమైనా చెక్ చేసుకుంటాం, ఎర్రర్స్ ఏమీ లేవు. పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ అయిపోతుంది సేవ్ చేస్తే. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ పర్చేజ్ రిక్విజిషన్ నెంబర్ చేసుకొని ఏం చేయాలండి నెక్స్ట్? సో నెక్స్ట్ ఏం చేయాలి? సో ME21N పర్చేజ్ ఆర్డర్ సప్లయర్ తీసుకోండి. సో ఇది తీసుకొని ఎంటర్ కొట్టి పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్ ఇవి ఇచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు రిక్విజిషన్ ఉంటే. ఈ రెండు ఇచ్చేయండి 10, 20 ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డేటా ఫ్లో. ఈ ఆటోమేటిక్గా వచ్చేసిందా? ఇందులో దీని మీద క్లిక్ చేసి ఎర్రర్స్ ఏమైనా చెక్ చేసి ఎర్రర్స్ ఏమీ లేవు పోస్ట్ చేసాం. పోస్ట్ చేస్తే సేవ్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. సో కాబట్టి పర్చేజ్ రిక్విజిషన్కి పర్చేజ్ ఆర్డర్కి డిఫరెన్స్ అర్థమైందా? బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్ కంపెనీ విల్ క్రియేట్ ద పర్చేజ్ ఆర్డర్. దిస్ పర్చేజ్ ఆర్డర్ నీడ్ టు డెలివర్ టు వెండర్ గూడ్స్ ఇస్తాడు, దాన్నే గూడ్స్ రిసిట్ అంటాం. టుమారో క్లాస్లో గూడ్స్ రిసిట్ చెప్పుకుంటాడు. టుమారో మనకి క్లాస్ లేదు, ఓకేనా? సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. సో ఇక్కడ మీకు డిఫరెన్సెస్ పర్చేజ్ ఆర్డర్కి సంబంధించిన డిఫరెన్స్ నేర్చుకుందాం. సో రేపొద్దున పర్చేజ్ రిక్విజిషన్కి పర్చేజ్ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి నేను ఇంటర్వ్యూలో అడగొచ్చు. అందుకే మనం ఈ డిఫరెన్స్ కూడా రాసుకుందాం. మనం పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ రిక్వెస్ట్ అనమాట. పర్చేజ్ ఆర్డర్ అనేది వెండర్కి పంపించేది. సో మన పర్పస్ ఏంటంటే టు ఇన్ఫార్మ్ పర్చేజింగ్ డిపార్ట్మెంట్ అబౌట్ రిక్వైర్మెంట్. సో పర్చేజింగ్ డిపార్ట్మెంట్కి మన రిక్వైర్మెంట్ అంటే ఇన్ఫార్మ్ చేస్తాము. ఇది లీగల్గా కన్ఫర్మ్ చేస్తాం. ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్, ఇది ఎక్స్టర్నల్ డాక్యుమెంటు. ఓకే, ఇది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనం గ్యాదర్ చేసుకొని పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తాము. ఇది డైరెక్ట్గా వెండర్ పంపించేది. ఓకే, దీంట్లో వెండర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తాడు, వెండర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాడు, వెండర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇది ఇంటర్నల్ అప్రూవల్ తీసుకుంటాము. ఓకే, సో యూ ఆల్సో రిక్వైర్ అప్రూవల్. దీనికి కూడా అప్రూవల్ కావాలి. నో లీగల్ డాక్యుమెంట్, ఇది లీగల్ డాక్యుమెంట్ కింద లెక్క అనమాట. ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ కాబట్టి లీగల్ డాక్యుమెంట్ కాదు. సో పర్చేజ్ రిక్విజిషన్ని PR కింద కన్వర్ట్ చేయొచ్చు. POని బేస్ చేసుకొని గూడ్స్ రిసిట్ చేస్తాం మనం. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సింది ME51 అండ్ ME21 అండ్ T కోడ్స్ అనమాట. సో పర్చేజ్ రిక్విజిషన్ ఎగ్జాంపుల్ ఇది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నీడ్స్ 100 ల్యాప్టాప్స్ ఫర్ ఎంప్లాయీస్. ఇది పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తాం, అప్రూవల్ తీసుకుంటాం. సో ఇది డైరెక్ట్గా ABC సప్లయర్కి పంపిస్తాం. ఓకే, సో కాబట్టి ఫ్లో ఇది. ఓకే, ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి. సో పర్చేజ్ రిక్విజిషన్కి పర్చేజ్ ఆర్డర్కి సో డిఫరెన్సెస్ ఇది. ఎవరైనా అడిగితే టక్కని చెప్పాలి. ఓకే, సో నాకు మండే క్లాస్లో మొత్తం ఎండ్ టు ఎండ్ P2P సైకిల్ చెప్పాలి. అలాగే పర్చేజ్ రిక్విజిషన్ పర్చేజ్ ఆర్డర్ డిఫరెన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇందులో నుంచే క్వశ్చన్లు 1, 2 క్వశ్చన్స్ రావచ్చు, 1, 2, 3 క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.